హాయ్ గాయ్స్, WWE WrestleMania నైట్ 1 అండ్ నైట్ 2 ప్రిడిక్షన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. April 20 and 21 మార్నింగ్ 4:30 AM నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నైట్ 1 అండ్ నైట్ 2, సండే అండ్ మండే మార్నింగ్ నెట్ఫ్లిక్స్లో. సో ప్రిడిక్షన్స్కి వెళ్ళే ముందు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి చూస్తే ర్యాండీ ఓర్టన్కి ఇంకా అపోనెంట్ అయితే లేడు. సో మరి అపోనెంట్ ఎవరు అన్నదానికి కొన్ని రూమర్స్ అయితే వస్తాయి. ర్యాండీ ఓర్టన్ WrestleManiaలో ఓపెన్ ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంది అని, అంతేకాకుండా స్మాక్ డౌన్లో ప్రాబుల్లీ నిక్ ఆల్డిస్ తన అపోనెంట్ని ప్రకటిస్తాడు అన్నట్టుగా కూడా రూమర్స్ వస్తాయి. సో మరి ఇందులో ఏది నిజమనేది తెలుసుకోవాలంటే మనం స్మాక్ డౌన్ జరిగేదాకానైతే వెయిట్ చేయాల్సిందే. అంతేకాకుండా అపోనెంట్ ఎవరో కాదు, రూసెవ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది అంట. సో రూసెవ్ ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూకి సైన్ చేయడం జరిగింది, ఏఈడబ్ల్యూ నుంచి వచ్చేసిండు. మీరు ఏఈడబ్ల్యూలో తన నేమ్, బట్ డబ్ల్యూడబ్ల్యూలో స్టిల్ ఇంకా రూసెవ్గానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ప్రమోషనల్ వీడియోస్లో కానీ లేకపోతే ప్రమోషనల్ స్ట్రాటజీస్లో కానీ రూసెవ్ అనే నేమ్ని అయితే యూజ్ చేస్తారు అంట. సో 100% పాసిబుల్ ఇది కనుక నిజమైతే రూసెవ్ వర్సెస్ ర్యాండీ ఓర్టన్ మనకి రెసల్మేనియాలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ లాస్ట్ వీక్ సోలో సెకోవో ఇంటరాప్షన్ అయితే చేసిండు. మరి సోలో వర్సెస్ ర్యాండీ ఉంటాడా, అసలు నిక్ ఆల్డిస్ ఏం చెప్తాడు స్మాక్ డౌన్ ర్యాండీ ఓర్టన్ అపోనెంట్ గురించి అనేది అయితే చూడాలి. బట్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తే కనుక ర్యాండీ రెసల్మేనియాలో రూసెవ్ ప్రాబుల్లీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో అది స్టోరీ. అండ్ మీరేమనుకుంటారు, ఎవరు ర్యాండీ ఓర్టన్ని ఫేస్ చేస్తే బాగుంటుంది రెసల్మేనియాలో అనేది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ సెత్ రాలిన్స్ తనని ఎవరు హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తే బాగుంటుంది అని అయితే తను చెప్పిండు. ఎవరు అంటే డీన్ ఆంబ్రోస్ అండ్ రోమన్ రైన్స్. సో రోమన్ రైన్స్, డీన్ ఆంబ్రోస్ ఇద్దరు నన్ను హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేయాలి అని అయితే కోరుకుంటున్నా అని సెత్ రాలిన్స్ చెప్పిండు. సో మరి సెత్ రాలిన్స్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎప్పుడు వెళ్తాడని అయితే చూడాలి. రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఎందుకంటే ముగ్గురు కెరియర్స్ షీల్డ్ మనందరికీ తెలిసిందే వాళ్ళ చరిత్ర 2012 నుంచి. సో చాలా బాగుంటుంది, ముగ్గురు వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా సెత్ రాలిన్స్కి కనుక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే తను మొట్టమొదటిగా బుక్ చేసే మ్యాచ్ ఏంటిది అంటే రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ అంట. సో ఆ మ్యాచ్ అయితే నేను ఫస్ట్ బుక్ చేస్తాను, నాకు కనుక 100% క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటే అని అయితే సెత్ రాలిన్స్ చెప్పిండు. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ ద న్యూ ట్రైబల్ చీఫ్. సో రోమన్ రైన్స్ ట్రైబల్ చీఫ్గా మనందరికీ తెలుసు. అండ్ రోమన్ రైన్స్ నిన్న వీడియో కనుక మీరు చూసుంటే ఈవినింగ్ పెట్టింది, డొనాల్డ్ ట్రంప్ గురించి అయితే మాట్లాడిండు. నేను డొనాల్డ్ ట్రంప్కే ఓటేసిన, తననే సపోర్ట్ చేస్తానా అని. సో కొన్ని విషయాలు డిసగ్రీ చేస్తా, బట్ స్టిల్ ట్రంప్కే సపోర్ట్ చేస్తా అన్నట్టుగా రోమన్ రైన్స్ చెప్పడం జరిగింది. సో ఆ న్యూస్ తర్వాత మనకి డొనాల్డ్ ట్రంప్కి ఉలఫాల మాల వేయడం అయితే జరిగింది. సో ఉలఫాల మాల మనందరికీ తెలిసిందే పవర్, లీడర్షిప్కి ప్రతీక, సమోవన్ ట్రెడిషన్ అది. సో మై ట్రైబల్ చీఫ్ అని అయితే ట్రంప్ క్యాబినెట్ వాళ్ళు ఆ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్, రోమన్ రైన్స్ ఆ కామెంట్ చేసిన వెంటనే మనకి ఉలఫాల మాల ట్రంప్కి వేయడం అనేది. సో చూడాలి ఏమైనా థింగ్స్ అటు ఇటు చేంజ్ అవుతుందా లేదా అని. అండ్ డ్రూ మ్యాకెంటైర్ గురించి మనం మాట్లాడితే రాక్ తన సోషల్ మీడియాలో పెట్టుకోవడం జరిగింది. డ్రూ మ్యాకెంటైర్ రాక్ బ్రాండ్స్ని అయితే ఎండోర్స్ చేస్తాడు. ప్రాజెక్ట్ రాక్ అండ్ అండర్ ఆర్మర్ బ్రాండ్స్ని అయితే ఎండోర్స్ చేయడం జరుగుతుంది మ్యాకెంటైర్. సో మరి బ్రాండ్ ఎండోర్స్మెంట్ మాత్రమేనా, లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్స్లో ఏమన్నా డ్రూ మ్యాకెంటైర్ రాక్ కలిసి వర్క్ చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ రెసల్మేనియా గురించి మాట్లాడితే బిగ్గెస్ట్ మ్యాచెస్ కాదు, స్టేజ్ కానీ లేకపోతే ఎంట్రన్సెస్ కానీ చాలా స్పెషల్గా ఉండబోతున్నాయి. సో అందులో భాగంగా జాన్ సినా, కోడీ రోడ్స్కి ఒక స్పెషల్ ఎంట్రన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే. అంతేకాకుండా రోమన్ రైన్స్ అండ్ టిఫనీ స్ట్రాటన్కి కూడా ఒక ఎన్హాన్స్డ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్, ఒక మంచి బిగ్ వైబ్ ఇచ్చే ఎంట్రన్సెస్ అయితే వస్తాయి అన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. అండ్ సీఎం పంక్కి లివింగ్ కలర్, తన థీమ్ సాంగ్ కల్ట్ ఆఫ్ పర్సనాలిటీ పాడిన వ్యక్తి లివింగ్ కలర్. సో తను కూడా 99% పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట రెసల్మేనియా 41లో. సో చూడాలి మరి ఎవరికి గ్రాండెస్ట్ ఎంట్రన్స్ వస్తుంది ఈ రెసల్మేనియాలో అని. అంతేకాకుండా రెసల్మేనియా నైట్ 1 గుంతర్ వర్సెస్ జే ఊసో స్టార్ట్ చేస్తుంది. అండ్ నైట్ 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రియా రిప్లీ, ఇయో స్కై వర్సెస్ బియాంకా బెలేర్. సో ఈ రెండు మ్యాచెస్ ఓపెనర్స్గా ఉండబోతున్నాయి రెసల్మేనియా నైట్ 1కి అండ్ నైట్ 2కి. ఎలిమినేషన్ చేంబర్లో జాన్ సీనా హీల్ టర్న్ అండ్ హిస్టారిక్ మూమెంట్ ఎవరు మర్చిపోలు. రానున్న 50-60 సంవత్సరాలు కూడా ఇది మాట్లాడుకుంటున్నాయి ఉంటారు జాన్ సీనా హీల్ టర్న్. సో అంత హిస్టారిక్ మూమెంట్లో జాన్ సీనా వేసుకున్న టీషర్ట్ని అమ్మకానికి అయితే పెట్టింది డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. సో ఆ టీషర్ట్ ప్రైస్ ఎంత అంటే $75,000. సో $75,000 జాన్ సీనా టీషర్ట్కి హీల్ టర్న్ అయింది కదా ఎలిమినేషన్ చేంబర్లో. సో మన $75,000 టీషర్ట్ ఎవరు కొనుక్కుంటారు అని చూడాలి. అంతేకాకుండా రోమన్ రైన్స్కి పాల్ హేమన్ నుంచి 25+ మిస్డ్ కాల్స్ వచ్చినాయి, బట్ పాల్ హేమన్ ఫోన్ అయితే ఆన్సర్ చేయడం లేదు. రోమన్ రైన్స్ తన స్టోరీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది పాల్ హేమన్ రోమన్ రైన్స్ని, బట్ స్టిల్ నో రెస్పాన్స్ రోమన్ నుంచి. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది అయితే చూడాలి. సో అది స్టోరీ గైస్. అండ్ ఇప్పుడు రెసల్మేనియా ప్రిడిక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే నైట్ 1 ఫస్ట్
ఇందాక మనం చెప్పినట్టు ఫస్ట్ మ్యాచ్ జే ఊసో వర్సెస్ గుంతర్ ఉండబోతుంది ఓపెనర్. సో ఈ మ్యాచ్లో జే ఊసో గెలుస్తారు అనుకుంటాను, న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అవుతాడు అని. మరి మీరేమంటారు అనేది కింద కమెంట్ చేయండి. అంతేకాకుండా జేడ్ కార్గిల్ వర్సెస్ నయోమి మ్యాచ్లో జేడ్ కార్గిల్ విన్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది. నయోమి గెలిస్తే బెటర్ ఒక విధంగా, ఎందుకంటే తను క్యారెక్టర్ చేంజ్ అయింది, ఫెంటాస్టిక్ హీల్ టర్న్ వర్క్ అయితే చేస్తుంది. సో ఈ విక్టరీ తనకి ఇవ్వాలని అయితే నాకుంది, బట్ ఎందుకో జేడ్ కార్గిల్కి గెలుస్తుంది అనిపిస్తుంది. లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ వార్ రైడర్స్ వర్సెస్ న్యూ డే. సో న్యూ డే బిగిని వెలివేసి హీల్ టర్న్ చేసిన తర్వాత వాళ్ళకి కన్ఫామ్గా ఛాంపియన్షిప్స్ వస్తే ఇంకొంచెం ఎలివేషన్ అయితే తగ్గుతుంది. సో న్యూ డే గెలవాలని అయితే కోరుకుంటున్నా ఈ మ్యాచ్లో. వార్ రైడర్స్ వర్సెస్ న్యూ డేలో నా ప్రిడిక్షన్ న్యూ డే. రే మస్టిరియో వర్సెస్ ఎల్ గ్రాండే అమెరికానో. సో ఇందులో నాకు తెలిసి ఎల్ గ్రాండే అమెరికానో గెలుస్తాడు అనిపిస్తుంది. చాట్ గేబుల్ గేమ్ ఎక్స్చేంజ్ చేసుకుంటా చాలా తాపత్రయం ఎఫర్ట్స్ పెడతాడు. మరి ఈ ఎల్ గ్రాండే అమెరికానో రే మస్టిరియోని ఓడిస్తాడా, లేకపోతే రే మస్టిరియో ఎల్ గ్రాండే అమెరికానో చాట్ గేబుల్ అని ప్రూవ్ చేస్తాడని చూడాలి. బట్ నా పిక్ అయితే ఎల్ గ్రాండే అమెరికానో గెలుస్తాడు అనిపిస్తుంది రే మస్టిరియో మీద. అంతేకాకుండా టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ ఫర్ ద WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో టిఫనీ స్ట్రాటన్ షార్లెట్ ఫ్లేర్ని ఓడించి రిటైన్ చేసుకుంటుంది అని అనుకుంటాను. లెట్స్ ఈ షార్లెట్ ఫ్లేర్ 15 టైమ్స్ ఛాంపియన్ అవుతుందా టిఫనీని ఓడించి లేదా అని. బట్ నా ప్రిడిక్షన్ అయితే టిఫనీ స్ట్రాటన్. అండ్ నెక్స్ట్ జే ఊసో వర్సెస్ గుంతర్ ఆల్రెడీ డిస్కస్ చేసిన స్టార్టింగ్లోనే జే ఊసో. అండ్ ట్రిపుల్ థ్రెట్ మెయిన్ ఈవెంట్ రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ CM పంక్. ఇది కొంచెం హార్డ్ టు ప్రిడిక్ట్ రోమన్ రైన్స్ ఆ CM పంక్ ఆ సెత్ రాలిన్స్ అని. బట్ నాకెందుకో సెత్ రాలిన్స్ గెలిచాడు అనిపిస్తుంది ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో. సో మరి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. సో అది నైట్ 1 ప్రిడిక్షన్స్. అండ్ నైట్ 2 గురించి మాట్లాడితే ఓపెనర్ రియా రిప్లీ, ఇయో స్కై, బియాంకా బెలర్ ట్రిపుల్ థ్రెట్ ఫర్ ద వరల్డ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్లో ప్రాబబ్లీ ఇయో స్కై రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది అని నాకు అనిపిస్తుంది. సో చూడాలి మరి రియా కానీ బియాంకా కానీ ఛాంపియన్స్ అవుతారా రెసల్మేనియా 41 నుంచి అని. అండ్ అంతేకాకుండా డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ ఇన్ లాస్ వేగస్ సిన్ సిటీ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. సో రాక్ ఎండోస్ చేస్తాడు, రాక్ బ్రాండ్స్ ఎండోస్ చేస్తాడు డ్రూ మ్యాకెంటైర్ కాబట్టి నాకు తెలిసి 100% డ్రూ మ్యాకెంటైర్ గెలుస్తాడు అనుకుంటాను. సో అలాగేం లేదు, బట్ స్టిల్ స్టోరీ లైన్ వైజ్ కూడా డ్రూ మ్యాకెంటైర్ గెలుస్తాడు అనిపిస్తుంది నాకు. 100% తనకి విక్టరీ అవసరం. CM పంక్ మీద ఓటముల తర్వాత డ్రూ మ్యాకెంటైర్కి 1-on-1 డేమియన్ ప్రీస్ట్ని ఓడిస్తాడు అనుకుంటున్నాను. డేమియన్ ప్రీస్ట్ కూడా చాలా సాలిడ్ స్ట్రాంగ్గా అనిపిస్తాడు. ఫిన్ బ్యాలర్ని జడ్జ్మెంట్ డేని ఎలాగ హ్యాండిల్ చేసిండో మనందరికీ తెలుసు. బట్ నా ప్రిడిక్షన్ అయితే డ్రూ మ్యాకెంటైర్. అంతేకాకుండా ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఫేటల్ 4-way నేనైతే డామినిక్ మిస్టీరియో కొత్త ఛాంపియన్ అవుతాడు అనుకుంటున్నా. ఫిన్ బ్యాలర్, పెంటా, బ్రాన్ బ్రేకర్ ద ఛాంపియన్ రిటైన్ చేసుకుంటారా లేదా చూడాలి. బట్ నాకెందుకో డామినిక్ మిస్టీరియో గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లెట్స్ సీ ఎవరు గెలుస్తారో అని. AJ స్టైల్స్ వర్సెస్ లోగన్ పాల్ 1-on-1 మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో నాకు అనిపిస్తుంది లోగన్ పాల్ గెలుస్తాడేమో అని. AJ స్టైల్స్ గెలవచ్చు 100% ఫేర్ అండ్ స్క్వేర్గా. బట్ నేను కొంచెం బోల్డ్గా ప్రెడిక్ట్ చేస్తాను లోగన్ పాల్ గెలిచే ఛాన్స్ ఉంది AJ స్టైల్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్లో. అంతేకాకుండా ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ బెయిలీ లైరా వాల్కిరే వర్సెస్ లివ్ అండ్ రకెల్ రొడ్రిగస్. నాకెందుకో లివ్ అండ్ రకెల్ రొడ్రిగస్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో రిటైన్ చేసుకుంటారు వాళ్ళ ఛాంపియన్షిప్స్ అనిపిస్తుంది. మీరేమనుకుంటారో కింద కమెంట్ చేయండి. అండ్ ర్యాండీ ఓర్టన్ మ్యాచ్ కనుక ఉంటే 100% అది నైట్ 2లోనే ఉంటుంది. ఒకవేళ ర్యాండీ ఓర్టన్ వర్సెస్ రూసెవ్ మ్యాచ్ కనుక జరిగితే నాకు ర్యాండీ ఓర్టన్ ఓడిపోవాలని లేదు, కానీ రూసేవ్ రిటర్న్ తర్వాత తన మొట్టమొదటి మ్యాచ్ కాబట్టి పాసిబుల్లీ గెలుస్తాడేమో అనిపిస్తుంది ఒకవేళ జరిగితే. బట్ నా ప్రిడిక్షన్ అయితే ర్యాండీ ఓర్టనే గెలవాలనుకుంటాను నేను. సో ర్యాండీ ఓర్టనే గెలుస్తాడని చెప్తాను. లెట్స్ ఒకవేళ రూసేవ్ గెలిచినా గెలవచ్చు ఒకవేళ ఆ మ్యాచ్ కనుక జరిగితే. అండ్ మెయిన్ ఈవెంట్ కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా ఫర్ ద అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో నేను ప్రిడిక్ట్ చేస్తాను, స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తాను, జాన్ సీనా 100% కోడీ రోడ్స్ని ఓడించి న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అవుతాడు. రికార్డ్ హిస్టరీ సృష్టించబోతాడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయి. సో అందులో నాకైతే నో డౌట్స్. బట్ స్టిల్ ఎక్కడో ఆ 0.1% కోడీ రిటైన్ చేసుకుంటాడేమో అని అనిపించినప్పటికీ నేనైతే 100% జాన్ సీనా గెలుస్తానని చెప్తాను. సో మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ రెసల్మేనియా నైట్ 1 అండ్ నైట్ 2లో ఏ మ్యాచ్ కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అండ్ జాన్ సీనా కోడీ రోడ్స్ మ్యాచ్ అనేది కింద కమెంట్ చేయండి.